హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు నోట్ ప్యాడ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిపోతున్నాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కొన్ని సీడీస్ కావాలి, మనకి కలర్ పేపర్స్, అలాగే ఫోమ్ మెటీరియల్ అండ్ బ్లాక్ మార్కర్ అండ్ సిజర్స్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. సో దీంతో మనం నోట్ ప్యాడ్ ఎలా తయారు చేసుకోవటం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి కొన్ని కలర్ పేపర్స్ ఉన్నాయి. కలర్ పేపర్స్ లేకపోయినా కూడా మామూలుగా యూజ్ చేసిన నోట్బుక్లో కొన్ని రఫ్ పేపర్స్ ఉంటాయి. ఆ రఫ్ పేపర్స్ కూడా మనం ఇలాగా నోట్ ప్యాడ్ లాగా తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ కలర్ పేపర్స్ మనం స్టేపుల్ చేసుకుందాం. సో ఈ విధంగా స్టేపుల్ చేసుకున్నాక ఫస్ట్ ఒక ఓల్డ్ సీడీ తీసుకోండి, అంటే మామూలుగా యూజ్ చేసిన సీడీ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి సాటిన్ రిబ్బన్ ఉంది. సాటిన్ రిబ్బన్తో మనం సీడీను అలాగే ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని కలర్ పేపర్స్ ఇలా స్టేపుల్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి నోట్ ప్యాడ్ లాగా తయారవుతుంది. సో ఈ నోట్ ప్యాడ్ అంటే ఈ కలర్ పేపర్స్ని ప్లస్ సీడీని జాయిన్ చేయడానికి ఒక సాటిన్ రిబ్బన్తో మనం ఇట్లా లూప్ లాగా తయారు చేస్తాం. సో ఈ విధంగా తయారవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సాటిన్ రిబ్బన్ని స్టేపులింగ్ చేసుకోవాలి. అలాగే మీకు వెనకాల టేప్తో మీరు ఈ విధంగా సాటిన్ రిబ్బన్ గ్లూతో కూడా అంటించవచ్చు, లేదంటే టేప్తో మీరు ఇలాగా పేస్ట్ చేసుకోవచ్చు. కలర్ పేపర్స్ని ఇలా స్టేపుల్ చేసుకున్నాం, అలాగే సాటిన్ రిబ్బన్తో మనం ఈ సీడీని కూడా జాయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ సీడీ సైజ్తో మనం ఇక్కడ అంటే ప్లెయిన్ సీడీ ఇట్లా వదలకుండా దీన్ని ఏదైనా ఒక క్యారెక్టర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని మీద మనం ఇక్కడ కొన్ని కలర్ ఫోమ్ షీట్స్ ఉన్నాయి. సో ఈ సీడీ సైజులో మనం కట్ చేసుకోపోతున్నాం ఇప్పుడు కలర్ ఫోమ్ షీట్స్ని. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్రైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. సో సీడీ సేమ్ సైజ్తో మనం ఫస్ట్ మార్కర్ని యూజ్ చేస్తూ డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం సీడీ సపోర్ట్ తీసుకొని బ్లాక్ మార్కర్తో ఇలా సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫోమ్ మెటీరియల్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా సర్కిల్ లాగా మనం కట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు దీని మీద ఈ సీడీ మీద మనం ఈ సర్కిల్ని మనం పేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సో ఈ విధంగా మనం ఈ ఫోమ్ మెటీరియల్ని ఇక్కడ సీడీ మీద అంటించేసాం. మనం ఈరోజు వచ్చేసి అంటే బర్డ్ డిజైన్ తయారు చేయబోతున్నాం దీని మీద. సో ఇది వచ్చేసి బాడీ లాగా ఉంటుంది. వింగ్స్ కోసం మనం ఇక్కడ వైలెట్ కలర్ తీసుకున్నాను. సో ఫస్ట్ మన వింగ్స్ కోసం ఇక్కడ వైలెట్ కలర్ మీద మార్కర్తో వింగ్ షేప్లో ఇలాగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వింగ్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం కట్ చేసిన వింగ్ షేప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. రెడ్ కలర్ ఫామ్ మెటీరియల్ తీసుకొని బీక్ లాగా మనం డ్రాయింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇట్లా గ్లూ అప్లై చేసి ఈ ఫామ్ మెటీరియల్ని రెడ్ కలర్ది ఇక్కడ బీక్ ఏదైతే మనం కట్ చేసాం ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఐస్ కోసం ఇక్కడ వైట్ ఫామ్ మెటీరియల్ తీసుకుంటున్నాను. మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు సర్కిల్ లాగా. ఒకవేళ ఫామ్ మెటీరియల్ లేకపోయినా కూడా మీరు కలర్ పేపర్స్తో కూడా మీరు ఈ విధంగా మీరు డిజైనింగ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ కలర్ఫుల్ బర్డ్ మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ లోపలికి వచ్చేసి మనం బ్లాక్ ఐబాల్ కోసం మనం బ్లాక్ ఫామ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. సో ఇది డైరెక్ట్గా నేను సర్కిల్ కట్ చేస్తున్నా సిజర్తో. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ ఐబాల్ ఏదైతే మనం కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఇక్కడ గ్లూతో మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో టెయిల్ కోసం ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ చార్ట్ పేపర్ తీసుకుంటున్నాను. ఈ బ్లూ కలర్ చార్ట్ పేపర్ని నేను ట్రయాంగిల్ లాగా కట్ చేసుకుంటున్నాను.
కొద్దిగా దీనికి ఇలా సిజర్తో మీరు ఇలా స్లిట్స్ లాగా కట్ చేసుకోవచ్చు. అలాగే సిజర్తో కొద్దిగా ఇట్లా అంటే పేపర్ని ఇలా అంటే కొద్దిగా ఫెదర్స్ లాగా మీకు ఇట్లా ఓవర్లాప్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మనం వెనకాల నుంచి గ్లూ డ్రాప్తో ఈ టైల్ని మనం ఇక్కడ అంటిస్తున్నాం. ఇప్పుడు సో బ్లాక్ మార్కర్తో కొద్దిగా జస్ట్ స్మాల్ ఐబ్రో లాగా, సో సీడీతో అలాగే కలర్ పేపర్స్తో మనం నోట్ ప్యాడ్ ఇలా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. సో ఫైనల్గా వచ్చేసి మీకు ఇప్పుడు అంటే పెన్సిల్ పెట్టుకోవటానికి కూడా మనం ఇక్కడ ప్లేస్ వదిలాం. పెన్సిల్ కానీ పెన్ కానీ అంటే ఇప్పుడు మీరు పిల్లలకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ లాగా అంటే బర్త్డేస్లో రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇలా ఇవ్వాలనుకుంటే మీరు సొంతంగా మీరు ఈ విధంగా తయారు చేసుకొని రిటర్న్ గిఫ్ట్స్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనం జనరల్లీ ఈ నోట్ ప్యాడ్స్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే మనం రాసి పెట్టుకుంటే ఏదైనా మర్చిపోకుండా చూడంగానే వెంటనే మనకు గుర్తు వస్తాయి. సో అలాగే ఇవి కొద్దిగా పిల్లల కోసం కొద్దిగా డిఫరెంట్గా అంటే అలా అట్రాక్టివ్గా ఉంటాను కానీ మనం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మీరు కూడా తయారు చేసి మీరు కూడా మీ ఇంట్లో మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సో చూస్తారు కదండి సింపుల్ మెటీరియల్స్తో నోట్ ప్యాడ్ని ఎలా తయారు చేసుకోవటం. సో మీరు కూడా మీ పిల్లల చేత ఇలా డిఫరెంట్ నోట్ ప్యాడ్స్ని తయారు చేసుకొని మీ ఇంట్లో మీరు కూడా యూజ్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మరిసరి కొత్త ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.